అరుణమ్మ వంటలు. హాయ్ అండి, ఈ వీడియోలో మీకు బండి స్టైల్ త్రిపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. బండి మీద కన్నా కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో చేసుకుంటే హైజెనిక్గా నీట్గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. సేమ్ టేస్ట్ రావాలంటే కనుక మీరు వీడియో చివరి వరకు చూడండి. దీనికోసం నేను ఒక గ్లాస్ నార్మల్ రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ అవసరం లేదు. నార్మల్ రైస్ తీసుకుని దానిలో వాటర్ పోసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. కడిగేసి వాటర్ అంతా వంపేసేసి పక్కన పెట్టుకోవాలి. వాటర్లో నానబెట్టకూడదు. వాటర్ అంతా తీసేయాలి. తీసేసి పక్కన పెట్టుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను న్యూ వీడియో పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. రైస్ పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక గిన్నెలో 1 లీటర్ నీళ్ళు పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని దానిలో కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 2-3 డ్రాప్స్ వరకు ఆయిల్ వేయండి. వేసి ఇవన్నీ బాగా బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేయాలి. బాయిల్ అవుతున్న వాటర్లో మనం కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇవి 70% వరకు కుక్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా తిప్పుకోండి, ఎందుకంటే అడుగున అంటుకోకుండా ఉండాలి కదా, అందుకని ఇలా ఒకసారి తిప్పుకోండి. మనకు 70% వరకు కుక్ అయితే సరిపోతుంది, లేకపోతే అంటుకుపోతుంది. అందుకని కొంచెం మనకి పలుకుండే వరకు ఉడికించుకోవాలి. అంతే. వాటర్ అంతా కూడా పక్కన వడకట్టేసుకుని రైస్ చల్లగా ఆరే వరకు పక్కన పెట్టుకోవాలి. మనం ఒక బౌల్ తీసుకుని దానిలోకి 3 ఎగ్స్ వేసుకోవాలి. వేసుకుని దానిలో బాగా బీట్ చేసుకోవాలి. అలా బీట్ చేసుకుంటేనే ఎగ్ సాఫ్ట్గా ఉంటుంది, మెత్తగా. అందుకని ఇలా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకుని దానిలో సరిపడా ఆయిల్ వేసుకోండి. ఎడిబుల్ ఆయిల్ వేసుకోండి. వేసుకుని అది బాగా హీట్ ఎక్కే వరకు ఉంచుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి, మరీ సరిపోకుండా వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని వేసుకోవాలి. చూడండి, ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి. ఈ ఎగ్ అంతా కూడా బాగా తిప్పుకుంటూ మనం వేయించుకోవాలి. ఎగ్ చాలా పఫీగా ఉంటుందన్నమాట. అందుకని ఎప్పుడైనా సరే మనం ఎగ్స్ని బీట్ చేసుకుని మాత్రమే వేసుకోవాలి. చూడండి, ఇదంతా కూడా ఒక నిమిషం పాటు వేయించుకోండి. ఇది సేమ్ టేస్ట్ రావాలంటే కనుక మీరు వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు దీనిలోకి మనం 1 కప్పు బీన్స్ వేసుకోండి. నేను ఇద్దరికి సరిపోయేంత ఫ్రైడ్ రైస్ని చేస్తున్నానండి. 1 కప్పు బీన్స్ వేసుకోండి. ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి కదా, అవి వేసుకోండి. 1 నిమిషం పాటు వీటిని వేయించుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేయించుకోవాలి. నేను క్యాప్సికమ్ వేయట్లేదండి. క్యాప్సికంలో కొంచెం తడి ఉంటుంది, అందుకని నేను వేయట్లేదు. దీనిలో కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలండి. మనకి ఇది 60-70% ఫ్రై అయితే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. తర్వాత మనం బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదా, అది చల్లగా ఆరిన తర్వాత దీనిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించుకోండి. ఇదంతా కూడా బాగా గట్టిగా కలపకుండా జస్ట్ ఇలా అనుకుంటూ వేయించుకోవాలి. ఇలా కనుక చేశారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టపడతారు. మనం బయటికి వెళ్ళి తెచ్చుకునే అవసరమే ఉండదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనిలోకి వెనిగర్ వేసుకోండి. నేను 2 స్పూన్లు వెనిగర్ వేస్తున్నాను. కొంచెం పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్లు వేసానండి. ఇది ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 1 స్పూను కారం వేసుకోండి. నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ అండి ఇది. ఇదంతా కూడా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. దీనిలోకి ఇప్పుడు సోయా సాస్ వేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు నేను సోయా సాస్ వేసాను. సోయా సాస్ కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి.
సోయా సాస్ మరీ ఎక్కువ వేసేసుకోకండి, మనకి డార్క్ అయిపోతుంది, అలాగే అదే స్మెల్ వస్తుంది కాబట్టి చూసుకుని వేసుకోండి. కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే మాత్రం వేసుకోకండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూను చికెన్ మసాలా అండి, ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇలా దీనిలో కనుక ఫ్రైడ్ రైస్లోకి చికెన్ మసాలా వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది కరెక్ట్గా బండి స్టైల్ ఫ్లేవర్లోనే వస్తుంది. దీనిలోకి సరిపడా సాల్ట్ వేసుకోండి, టేస్ట్కి తగినట్టుగా మీరు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని బాగా వేయించుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోండి. మనం ఇలాంటి వంటకాలు కనుక చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోండి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బండి స్టైల్ త్రిబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.